సుందరకాండ విన్నంత మాత్రం చేత అందులో రామనామం రామకథ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుంటే అది ఎవరు వింటున్నాడో వాడికి ఆ రామానుగ్రహం ప్రచోదనమవుతుంది. అది కార్యమును సాధించుకోవడానికి మార్గంగా పరిణమిస్తుంది. అదిగో అటువంటి స్థితి కలగడానికి సుందరకాండ వినడం వినా మార్గం ఉండదు. కాబట్టి ఇప్పుడు బయలుదేరి ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళిపోతుంటే దేవతలందరూ చూశారు. నాగమాత సొరస దగ్గరికి వెళ్ళారు. అమ్మా అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి, ఆయన మహానుభావుడమ్మా, వెళ్ళిపోతున్నాడు హనుమాన్నామతస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. అయం వాతాత్మజ శ్రీమాన్, శ్రీమాన్ అన్నారు. శ్రీమాన్ అన్న మాటకు అర్థం ఏమిటి? శ్రీమాన్ అన్నదానికి శ్రీసరణి శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో వాడతారు. శ్రీ అనేటటువంటి మాట అక్షరానికి అర్థం ఏమిటి అంటే సమస్తమైనటువంటి సంపత్తిని మీకు ఇచ్చి లోపల ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కడిగేసి ఆకాశం నుంచి భూమి వరకు అంతటా కూడా ఒక పవిత్రమై పైకెత్తగలిగినటువంటి భావన సంస్కార వైభవము ఉద్దీపింపబడడానికి శ్రీకారం అని పేరు.